వెల్కమ్ టు ఐఏసీఈ. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. నేషనల్ వైడ్గా అండ్ ఇంటర్నేషనల్ వైడ్ అండ్ స్టేట్స్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూద్దాం. స్వచ్ఛ బడి ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మీకు తెలుసు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఇండియాలోనే చాలా పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ అయ్యి ఉంది. సో దాని కింద చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా ఉన్నది స్వచ్ఛ బడి. సౌత్ ఇండియా మొత్తంలోనే మొట్టమొదటిగా తెలంగాణ ఫస్ట్ స్టేట్గా నిలిచింది స్వచ్ఛ బడి అనే కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా. సో స్వచ్ఛ బడిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, స్టార్ట్ చేశారని అడుగుతారు. సిద్దిపేట్. సో వరంగల్లోని సిద్దిపేట్ ఏరియాలో మనకి స్వచ్ఛ బడి అనే కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే తెలంగాణకి సంబంధించింది కాబట్టి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ తెలంగాణ ఫినాన్స్ మినిస్టర్ హరీష్ రావు, శ్రీ హరీష్ రావు. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం, స్టార్ట్ చేయడం చేశారు. అసలు ఏంటి అనేది కూడా అడుగుతారు. స్వచ్ఛ బడి అంటే ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ బడి అంటే చైల్డ్ని ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ పార్ట్ కింద ఎంగేజ్ చేయడం. అంటే వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్పడం, రీసైక్లింగ్ ప్రాసెస్, స్కూల్స్ని ఎంత స్పెసిఫిక్గా క్లీన్గా ఉంచాలి, ఇవన్నీ కూడా స్వచ్ఛ బడిలో వన్ ఆఫ్ ద పార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇండియాలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, మీకు తెలుసు, స్వచ్ఛ సుర్వేక్ష యోజన. స్వచ్ఛ సుర్వేక్ష యోజన అని స్టార్ట్ అయింది. అండ్ స్వచ్ఛ సుర్వేక్ష క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది. గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఒక క్యాలెండర్ని స్టార్ట్ చేశాయి. ప్రతి మంత్ ఒక గవర్నమెంట్ కంపెనీ కొన్ని క్యాంపెయిన్స్ని నిర్వహించాలి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద. దాని తర్వాత క్లీనెస్ట్ సిటీని రికగ్నైజ్ చేసి అండర్ ద స్వచ్ఛ భారత్ దానికి ఒక బెస్ట్ అవార్డుని కూడా ఇస్తున్నారు. అంటే రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్క క్యాంపెయిన్ కింద స్వచ్ఛ భారత్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు చిల్డ్రన్ని కూడా ఇండియాలో స్వచ్ఛ భారత్లో ఒక పార్ట్ చేసేందుకు గాను సో ఇండియాలో లాంచ్ చేస్తున్న ప్రోగ్రామ్, దట్ టు సౌత్ ఇండియాలో ద ఫస్ట్ స్టేట్, ఫస్ట్ ప్లేస్ కూడా మనకి ఏది అంటే సిద్దిపేట్ అండర్ ద స్వచ్ఛ బడి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్, టీకా ఉత్సవ్. రీసెంట్గా నరేంద్ర మోడీ లాంచ్ ఆ క్యాంపెయిన్ అనండి లేకపోతే ప్రోగ్రామ్ అనండి, దట్ ఈస్ అ టీకా ఉత్సవ్. వ్యాక్సిన్ ఇవ్వాలి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే దీంట్లో హైలైట్స్ ఏంటి, దీంట్లో ఏం పాయింట్స్ మెన్షన్ చేశారు అనేది మనకి ఇంపార్టెంట్. ఏం చెప్పారు అంటే ఏప్రిల్ 11 వచ్చేసి మనకి ఎవరి బర్త్ యానివర్సరీ అంటే జ్యోతిబా పూలే బర్త్ యానివర్సరీ. సో జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి మనకి ఏప్రిల్ 11న, అందుకని ఆ రోజు స్టార్ట్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 అన్నారు. 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి. సో వీళ్ళిద్దరి జయంతిని పురస్కరించుకుని 11 నుంచి 14 లోపు టీకా ఉత్సవ్ అనేది ఇండియాలో జరగబోతుంది. సో దీంట్లో 3 పార్ట్స్ని క్యాంపెయిన్ కింద హైలైట్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి ఈచ్ వన్ వ్యాక్సినేట్ వన్. ఈచ్ వన్ వ్యాక్సినేట్ వన్ అనేది ఒకదాన్ని హైలైట్ చేయడం జరిగింది. తర్వాత ఈచ్ వన్ ట్రీట్ వన్. సో ఒకటి వచ్చేసి మనకి ఈచ్ వన్ వ్యాక్సినేట్ వన్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈచ్ వన్ ట్రీట్ వన్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈచ్ వన్ సేవ్ వన్. వ్యాక్సిన్ ఇవ్వాలి, ట్రీట్ చేయాలి, సేవ్ చేయాలి. ఇది టీకా ఉత్సవ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక వర్డ్ని యూజ్ చేశారు, దాని పేరు మైక్రో కంటైన్మెంట్ జోన్స్. ఆల్రెడీ మనకి లాక్డౌన్లో ఈ పదం బాగా అలవాటైంది. కంటైన్మెంట్ జోన్ అంటే ఎక్కడ కోవిడ్ కేసులు ఎక్కువగా ఉంటాయో ఆ జోన్ని కంటైన్మెంట్ జోన్ కింద చేసి సో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, లాక్డౌన్ తీసేశారు కాబట్టి ఒకవేళ ఒక సొసైటీలో, ఒక కమ్యూనిటీలో కనుక కేసెస్ వస్తే ఆ ఫ్యామిలీ, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మైక్రో కంటైన్మెంట్ జోన్స్ కింద విడిపోయి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి. సో దట్ ఈస్ అ మైక్రో కంటైన్మెంట్ జోన్. అంటే ఈ న్యూస్ ప్రకారం ఏంటి, టీకా ఉత్సవ్ ఏప్రిల్ 11 నుంచి 14 మధ్యలో జరుగుతుంది. ఏప్రిల్ 11 వచ్చి మనకి జ్యోతిబా పూలే యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. జ్యోతిబా పూలే గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భారతదేశంలో సత్యశోధక సమాజ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది జ్యోతిబా పూలే. అండ్ ఆయన యొక్క వైఫ్ సావిత్రిబా పూలే కూడా చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ చేశారు ఇండియాలో. ద ఫస్ట్ విమెన్ టీచర్ ఆఫ్ ఇండియా సావిత్రిబా పూలే. దాని తర్వాత ఆల్రెడీ మీకు తెలుసు కాన్స్టిట్యూషన్ అంటేనే గుర్తొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ ఏప్రిల్ 14. ఈ 2 ఏరియాస్ మధ్యలో మనకి టీకా ఉత్సవ్ చేస్తున్నారు. ఈచ్ వన్ వ్యాక్సినేట్ వన్, ఈచ్ వన్ ట్రీట్ వన్, ఈచ్ వన్ సేవ్ వన్ అనేది ఈ ప్రోగ్రాంలో హైలైట్ పార్ట్ కింద నిలిచాయి. అండ్ మైక్రో కంటైన్మెంట్ జోన్స్ని కూడా ఇండియాలో మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది టీకా ఉత్సవ్ కింద.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఓన్డ్ అంటే మనకి భారత్ బయోటెక్ మ్యానుఫ్యాక్చర్ చేసే వ్యాక్సిన్ ఏదో కూడా గుర్తుపెట్టుకోవాలి, కోవాక్సిన్. సో కోవాక్సిన్ అనేది మన కంట్రీ ఎస్టాబ్లిష్ చేస్తుంది, అది కూడా భారత్ బయోటెక్ కంపెనీ. అండ్ దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఇండియా ఈజ్ కాంట్రిబ్యూటింగ్ కోవాక్సిన్ టు దట్ అనదర్ కంట్రీ, దట్ ఈస్ అ ఘనా. ఆఫ్రికాలోని ఘనా అనే కంట్రీకి మనం కోవాక్సిన్ని కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యూస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రపంచంలో చాలా మనకి కోవిడ్ వ్యాక్సిన్స్ వచ్చాయి. కోవిషీల్డ్ సెరమ్ ఇన్స్టిట్యూట్తో కలిపి చేసింది కోవాక్సిన్. సో ఇవన్నీ మనకి ఫైజర్, ఇవన్నీ కూడా కోవిడ్ వ్యాక్సిన్సే. అయితే ప్రపంచంలో మొట్టమొదటిగా జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్ని రూపొందించి దాని పేటెంట్ రైట్స్ పొందిన కంట్రీ ఏది అంటే సో దట్ ఈస్ రష్యా. సో రష్యా ఈస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ రిసీవ్డ్ పేటెంట్ రైట్స్ ఫర్ దట్ కోవిడ్ వ్యాక్సిన్ ఫర్ దట్ యానిమల్స్ అనమాట. ఇది టీకా ఉత్సవ్ గురించి అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వన్, నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. సో ఏప్రిల్ 11th ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 11th ఎలా రికగ్నైజ్ చేశారంటే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే కింద రికగ్నైజ్ చేశారు. అయితే దీన్ని ఎవరు రికగ్నైజ్ చేయడానికి మెయిన్ కారణం, దీనివల్ల మనకి ఏంటి బెనిఫిట్ అనేది చూడాలి. సో మనకి రాయ్ అనే సంస్థ ఉంది, WRAI. సో రాయ్ అనే సంస్థని ఇండియాలో 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ రాయ్ అంటే ఎబ్రివేషన్ ఏంటంటే మనకి వైట్ రిబ్బన్ అలయన్స్. సో వైట్ రిబ్బన్ అలయన్స్ అనేది రాయ్ యొక్క ఎబ్రివేషన్. ఈ వైట్ రిబ్బన్ అలయన్స్ అనేది 1999లో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత విమెన్స్ కోసం, ఎస్పెషల్లీ విమెన్స్ యొక్క హెల్త్, వాళ్ళ ఈక్వాలిటీ కోసం కృషి చేసింది. దాంట్లో భాగంగా అది ఇండియన్ గవర్నమెంట్కి సజెస్ట్ చేసింది ఏప్రిల్ 11th మదర్హుడ్ గురించి ప్రచారం చెయ్యండి అని. సో మదర్హుడ్ లేదా మాతృత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, క్యాంపెయిన్ నిర్వహించడం కోసం ప్రతి సంవత్సరం ఇండియన్ గవర్నమెంట్ ఏప్రిల్ 11th సో ఏమని రికగ్నైజ్ చేసిందంటే జాతీయ మాతృత్వ దినోత్సవం, నేషనల్ మదర్హుడ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఇంకేమి మనకి ఇందులో ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 2016లోనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది, ప్రధానమంత్రి మాతృ సురక్షిత్వ యోజన. సో ప్రధానమంత్రి మాతృ సురక్షిత్వ యోజన అనే దాన్ని ఆల్రెడీ 2016లోనే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది దేనికోసం అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ టైంలో విమెన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, కొంతమందికి స్పాంటేనియస్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళందరినీ వీళ్ళ హెల్త్ పరంగా అండ్ బేబీస్ని అండ్ యాజ్ వెల్ as మదర్స్ని ఎలా కాపాడాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇతివృత్తాంతం, థీమ్గా చెప్పొచ్చు. సో ఇలాంటి వాటితో 2016లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇనిషియేటెడ్ అ గుడ్ స్కీమ్. దాంతోపాటు నెక్స్ట్ టైం ఏం చేశారంటే యాక్చువల్గా మనకి మెటర్నిటీ లీవ్ అని ఉంటుంది. గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ని, కొన్ని రూల్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది వరకు మనకి 3 months అట్లా మనకి మెటర్నిటీ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైనా విమెన్ ప్రెగ్నెంట్గా ఉంటే దానికి సంబంధించిన లీవ్ అని చెప్పొచ్చు, మెటర్నిటీ లీవ్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 6 months వరకు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే విమెన్స్కి 6 months వరకు మెటర్నిటీ లీవ్ని తీసుకోవచ్చు. అదే కనుక ఇంకొంచెం ముందుకొచ్చి ప్రైవేట్ సంస్థలు ఇండియాలో ఏం చేశాయంటే ఏకంగా మనకి ప్రెగ్నెంట్ విమెన్స్ లేకపోతే ఈ మదర్హుడ్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా 1 year నుంచి 2 years బేబీ ఉన్న వాళ్ళు, సో డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనే ఒక ఆథరైజ్డ్ థింగ్ని ఇవ్వడం జరిగింది. అంటే రాను రాను చూస్తుంటే వైట్ రిబ్బన్ అలయన్స్ సంస్థ ఏదైతే ఉందో అది ఇనిషియేట్ చేసిన విమెన్ హెల్త్ ఈక్వాలిటీ అనేది సో ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు డెవలప్ అయింది. ఈ ఓవరాల్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏప్రిల్ 11th నేషనల్ మదర్హుడ్ డే, జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. 2016లో ఆల్రెడీ మనకి మాతృ సురక్షిత అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి దాంట్లో అంగన్వాడీ ద్వారా విమెన్స్కి చాలా మటుకి వాళ్ళు సప్లిమెంట్స్ని, న్యూట్రిషన్ని అందివ్వడానికి ట్రై చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ మెటర్నిటీ లీవ్స్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి ఈ మాతృ సురక్షిత యోజన కింద అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేసింది. సో దట్ ఈస్ అబౌట్ జాతీయ మాతృత్వ దినోత్సవం లేదా నేషనల్ మదర్హుడ్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సుశీల్ చంద్ర, భారత ప్రధాన ఎన్నికల అధికారిగా ఏప్రిల్ 13th నుంచి అపాయింట్ కాబోయే పర్సన్ మనకి సుశీల్ చంద్ర.
సో ఇప్పటికే సుశీల్ చంద్ర భారత ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నారు. హీఈస్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ఇండియా. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు April 13th నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ కాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నది ఎవరు అంటే సునీల్ అరోరా. సో ప్రజెంట్ మనకి సునీల్ అరోరా భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. అయితే April 13th ఈయన యొక్క పదవీ బాధ్యతలు అయిపోతాయి కాబట్టి April 13th నుంచి భారత ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద సుశీల్ చంద్ర అపాయింట్ కాబోతున్నారు. అయితే భారతదేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసేది ఎవరో అని అడగచ్చు. సో ఇది మనకి పాలిటీ కిందకు కూడా వస్తుంది కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై విచ్ పర్సన్ అంటే ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ కూడా ఎలక్షన్ కమిషన్స్కి సంబంధించి ఆర్టికల్ ఏది అంటే 324 విల్ బి డిస్క్రైబ్స్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆర్టికల్ రిలేటెడ్ వస్తుంది. అలాగే భారతదేశంలో మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి మనకి సుకుమార్ సేన్. అదే ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే మనకి సునీల్ అరోరా. నెక్స్ట్ April 13th నుంచి సుశీల్ చంద్ర గోయింగ్ టు బి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఏ బాధ్యతల్ని నిర్వహిస్తుంది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ జనరల్గా మనకి ఎన్నికలు నిర్వహిస్తుంది ప్రెసిడెంట్కి అండ్ వైస్ ప్రెసిడెంట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ లోక్సభ, రాజ్యసభ. సో వీటికి ఎలక్షన్స్ నిర్వహించేది మనకి ఎలక్షన్ కమిషన్. అండ్ స్టేట్ పంచాయత్ మున్సిపాలిటీస్కి వచ్చేటప్పటికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. అయితే ఎలక్షన్స్ ఇటీవల మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ మోడ్ ఇండియాలో ఉంది కాబట్టి మనం ఇంకొక యాక్ట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, 1951 యాక్ట్. సో 1951 పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అంటాం, 1951. సో ఈ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే, సో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. సో ఎలక్షన్స్ జరిగే 48 గంటల్లోపు డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ని మొత్తాన్ని కూడా ఈ పొలిటికల్ యాక్టివిటీస్ని పబ్లిష్ చేయకుండా సో నిలిపివేసేది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. సో ఇది కూడా ఎలక్షన్ కమిషనే తీసుకొచ్చింది. సో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ భారత ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించబడుతున్న పర్సన్ ఎవరు అంటే దట్ ఈస్ సుశీల్ చంద్ర. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నటాంజ్ అటామిక్ సైట్ ఈజ్ ఇన్ న్యూస్. నటాంగ్ అటామిక్ సైట్ మీద ఇటీవల కొన్ని సైబర్ దాడులు జరిగాయి. ఆ సైబర్ దాడుల వల్ల ఇది న్యూస్లో ఉంది. అయితే ఇది న్యూస్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 2 కంట్రీస్. ఒకటి ఇరాన్ కంట్రీ, రెండోది వచ్చేసి ఇజ్రాయెల్ కంట్రీ. ఈ రెండిటి వల్ల ఇది న్యూస్లో ఉంది. ఎందుకంటే నటాంజ్ అటామిక్ సైట్ అనేది దేనికి సంబంధించిందంటే అణు కేంద్రం. ఇది నటాంజ్ అణు కేంద్రం. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇరాన్ ప్రాంతానికి. యాక్చువల్గా అందరికీ తెలుసు ఇరాన్కి ఇజ్రాయెల్కి పడదని. ఇరాన్ ఏమని చెప్తుంది అంటే దిస్ అటాక్స్ ఆర్ దట్ బ్లాక్అవుట్ డే అని చెప్పేసి అది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. అయితే ఇరాన్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇది ఇజ్రాయెల్ చేసిన సైబర్ దాడుల కింద సో ఇది పరిగణిస్తుంది, ఇది రికగ్నైజ్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే బ్యాక్గ్రౌండ్లో చూడాల్సింది ఏంటి అంటే ఇటీవల ఇరాన్ మళ్ళీ న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ న్యూక్లియర్. యాక్చువల్గా ఎప్పుడు న్యూక్లియర్ లేదా న్యూక్లియర్ రిలేటెడ్ న్యూస్, అణు విస్ఫోటనాలు లేకపోతే అణు పరీక్షలు లేకపోతే ఏదైతే న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ రిసోర్సెస్ ఉంటాయో దానికి సంబంధించి ప్రపంచంలో న్యూస్లో ఉండే కంట్రీ ఏది అంటే ఇరాన్. ఎందుకంటే న్యూక్లియర్ని ప్రొడ్యూస్ చేయాలి అన్నా, న్యూక్లియర్ టెక్నాలజీ లాంటి దాన్ని ప్రొడ్యూస్ చేయాలన్నా మనకి 2 ముఖ్యంగా కావాలి. వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఒకటి యురేనియం కావాలి అండ్ రెండోది వచ్చేసి మనకి థోరియం కావాలి. అయితే ప్రపంచంలో వన్ ఆఫ్ ద కంట్రీ యురేనియం, థోరియం నిల్వలు రిచెస్ట్గా ఉన్న కంట్రీ ఇరాన్. అందుకని ఇరాన్ ఫర్దర్గా ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది, న్యూక్లియర్ టెస్ట్ చేయబోతుందని చెప్పేసి US, UK లాంటి కంట్రీస్, చాలా పెద్ద డెవలప్డ్ కంట్రీస్ అండి, మెయిన్గా US అని చెప్పాలి, ఇరాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి 2015లో. దాన్నే ఏ అగ్రిమెంట్ అంటామంటే టెహ్రాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటాం. టెహ్రాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఎందుకు అంటే ఇరాన్ యొక్క క్యాపిటల్. సో టెహ్రాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ని 2015లో చేసుకున్నాయి US తో కలిపి మిగిలిన కొన్ని డెవలప్డ్ కంట్రీస్. సో ఈ అగ్రిమెంట్, ఈ ఒప్పందం ద్వారా ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీలో ఫర్దర్గా పెద్ద ఇంప్లిమెంట్స్ చేయకుండా ఇరాన్ని ఆపగలిగాయి. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ USA ప్రెసిడెంట్ అయిన తర్వాత సో ఇందులో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆయన తిరిగి ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు.
2021లో జోయ్ బిడెన్ మళ్ళీ తిరిగి యుఎస్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత యుఎస్ వచ్చి మళ్ళీ 2015 ఒప్పందాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పింది. అందుకే న్యూస్లో ఉంది. సో ఇవన్నీ కూడా వియన్నా, ఒక కంట్రీని గుర్తుపెట్టుకోండి, వియన్నా. సో వియన్నాలో రీసెంట్గా వియన్నాలో రీసెంట్గా యుఎస్, రష్యా అండ్ ఇరాన్ ఈ 3 కంట్రీస్ సమావేశమయ్యాయి. ఎందుకంటే 2015 టెహ్రాన్ ఒప్పందం కోసం. ఇది జరిగిన ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత ఈ ఇరాన్ నటాంజా ఏదైతే మనకి న్యూక్లియర్ అటామిక్ సైట్ ఉంది కదా, సో ఆ న్యూక్లియర్ అటామిక్ సైట్ మీద ఎవరు దాడి చేశారని ఇరాన్ అంటుంది అంటే ఇజ్రాయెల్ కంట్రీ. ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదంతా మరి ఎవరొకరు స్టేట్మెంట్ పాస్ చేసి ఉండాలి. ఈ స్టేట్మెంట్ని అఫీషియల్గా పాస్ చేసిన పర్సన్ ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రొహానీ, ఇరాన్ ప్రెసిడెంట్. సో ఈయన మనకి పాస్ చేయడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని గుర్తుపెట్టుకోవాలి, బెంజమిన్ నెతన్యాహు. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బెంజమిన్ నెతన్యాహు కూడా న్యూస్లో ఉన్నారు. ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఈయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తే ఆ కేసు విచారణలో భాగంగా ఈయన కూడా వార్తల్లో నిలవడం జరిగింది లాస్ట్ వీక్లో. అది ఒకటి. నెక్స్ట్ అగ్రిమెంట్ కోసం యుఎస్, రష్యా, ఇరాన్ న్యూస్లోకి వచ్చాయి. ఇప్పుడు నిన్న జరిగిన సైబర్ అటాక్స్ కారణంగా ఇరాన్ నటాంజా అటామిక్ సైట్ న్యూస్లోకి వచ్చింది. అది ఇజ్రాయెల్ని క్లెయిమ్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో కేమ్ ఇన్ టు దట్ న్యూస్ పిక్చర్. సో దిస్ ఈజ్ అబౌట్ నటాంజా అటామిక్ సైట్. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఎయిర్ బబుల్ అగ్రిమెంట్. రీసెంట్లీ శ్రీలంక అండ్ ఇండియా ఈ 2 కంట్రీస్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ని చేసుకున్నాయి. అయితే ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే సార్క్ అంటాం, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో సార్క్ కంట్రీస్లో శ్రీలంక 6th కంట్రీ అయ్యింది ఇండియాతో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో. అసలు ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇండియాతో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గురించి లేదా ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి సో ఏవైతే బైలేటరల్ ఒప్పందాన్ని చేసుకుంటాయో, ఏ కంట్రీ అయితే ఈ ఒప్పందాన్ని చేసుకుంటుందో సో దాన్ని ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటాం. సో ఇండియా వేరే కంట్రీతో ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఈ విషయంలో కావచ్చు, లేదా ఏదైతే ఇంటర్నేషనల్ ప్రయాణం ఉందో ట్రావెలింగ్ ఈ విషయంలో చేసుకునే ఒప్పందాన్ని ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటాం. ఆల్రెడీ ఇండియా లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ టైంలో 3 కంట్రీస్తో ఇనిషియేట్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఒకటి వచ్చి మనకి యూకే కంట్రీతో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్తో, నెక్స్ట్ జర్మనీ, నెక్స్ట్ వచ్చేసి యూఎస్ఏ కూడా దీంట్లో జాయిన్ అయింది. ఇనీషియల్గా మనకి యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఎస్తో ఒక బైలేటరల్ అగ్రిమెంట్ని చేసుకుంది. అంటే మన వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కొన్ని రిస్ట్రిక్షన్స్ మినహాయించి ఇండియాకి తీసుకురావడం లేదా ఇండియా నుంచి అటు పంపడం, ఇలాంటి బైలేటరల్ అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటాం. అయితే రీసెంట్గా ఇండియా చేసుకునే ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లోకి లిస్ట్లోకి చేరిన కంట్రీని శ్రీలంక. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీలంక, ఇండియా కూడా ఏ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నాయంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్, సార్క్లో మెంబర్స్గా ఉన్నాయి కాబట్టి ఈ న్యూస్ హైలైట్గా నిలిచింది. ఆల్రెడీ ఇప్పటికే ఇండియా 28 కంట్రీస్తో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ని చేసుకుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ లిస్ట్లోకి శ్రీలంక కూడా యాడ్ అయ్యింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీతో ఇనీషియల్గా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది లాక్డౌన్ టైంలో ఎవరైతే మన వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చారు. అది కూడా ఏ మిషన్తో అంటే వందే భారత్. సో వందే భారత్ మిషన్తో వాళ్ళని ఇండియాకి తీసుకురావడం జరిగింది. వందే భారత్ మిషన్ అనేది ఏ అగ్రిమెంట్ ప్రకారం జరిగిందంటే ఇట్ ఈస్ ఆల్సో అండ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దట్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్. ఇది కూడా మనకి ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ కిందే జరిగింది ఈ ప్రోగ్రామ్ కూడా. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఎయిర్ బబుల్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ టు దట్ ఇండియా అండ్ అనదర్ కంట్రీస్. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఐసీసీఆర్ ఫౌండేషన్ డే. సో ఇక్కడ ఐసీసీఆర్ అంటే అర్థం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అనే దాన్ని 1950 9th ఏప్రిల్న అబుల్ కలాం ఆజాద్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అబుల్ కలాం ఆజాద్. ఏ సంవత్సరంలో అని అడిగితే 1950లో అని చెప్పి. దేనికోసం అంటే కల్చరల్, భారతదేశ సంస్కృతికి సంబంధించిన రిలేషన్షిప్ కానీ లేకపోతే భారతదేశ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళని కానీ డెవలప్ చేయడం కోసం, సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం జనరేషన్స్కి అబుల్ కలాం ఆజాద్ దీన్ని స్థాపించారు. అయితే
ఈ ఇయర్ అది ఎన్నోవ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకోబోతుంది అంటే 71st ఫౌండేషన్ డేని అది ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాతో పాటు చైనాలో కూడా ఈ సంవత్సరం మనకి 71st ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఎందుకంటే చైనాలో పెద్ద ఎత్తున మనకి స్టూడెంట్స్ ఉండడం వల్ల అండ్ చాలా మంది జాబ్ ఓరియంటెడ్ వాళ్ళు సెటిల్ అవ్వడం వల్ల సో అక్కడ కూడా ఈ సెలబ్రేషన్స్ని చేయబోతున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఐసీసీఆర్ ఫౌండేషన్ డే సందర్భంగా ఒక యాప్ని లాంచ్ చేశారు. సో ఆ యాప్ పేరు వచ్చేసి మనకి లిటిల్ గురు. సో లిటిల్ గురు అనేది ఆ యాప్ యొక్క పేరు. అంటే వరల్డ్లోనే మొట్టమొదటి సాంస్క్రిట్ లెర్నింగ్ యాప్, సంస్కృత భాషని నేర్చుకోవడం కోసం ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక అధునాతన ఫ్యూచర్స్తో ఎస్టాబ్లిష్ చేసిన యాప్ అని చెప్పొచ్చు. దాని పేరు లిటిల్ గురు. అండ్ ఇంకొకటి, ఇక్కడ సాంస్క్రిట్ భాష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాంస్క్రిట్ అనేది మన భారతదేశ సంస్కృతుల్లో వన్ ఆఫ్ ద పార్ట్గా చెప్పొచ్చు. అలాగే వరల్డ్ సాంస్క్రిట్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 3rd ఆగస్ట్. సో ఎవ్రీ ఇయర్ 3rd ఆగస్ట్న వరల్డ్ సాంస్క్రిట్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సాంస్క్రిట్కి సంబంధించి ఏ యాప్ని లాంచ్ చేశారంటే లిటిల్ గురు అనే దాన్ని. అండ్ నెక్స్ట్ ఇది ఎన్నో ఫౌండేషన్ డే అంటే 71st ఫౌండేషన్ డే కింద మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో పాటు మనకి ఐసీసీఆర్ ఏదైతే కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ ఉంది కదా, సో అది మనకి ఈ ఇయర్ ఫెలోషిప్ అవార్డ్ని కూడా రికగ్నైజ్ చేసింది. ఇద్దరు మ్యూజిషియన్స్కి, ఇండియాలో ఉన్న ఇద్దరు ఇంపార్టెంట్ మ్యూజిషియన్స్కి మనకి ఐసీసీఆర్ ఫెలోషిప్ అవార్డ్స్ని ఇచ్చింది. సో దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ భీమ్సేన్ జోషి. సో ఈయన గుర్తుపెట్టుకోవాలి. సో భీమ్సేన్ జోషి ఇండియాలోనే ఒక ప్రసిద్ధ మ్యూజిషియన్ అని చెప్పొచ్చు. ఈయనకి ఈ ఫెలోషిప్ అవార్డ్ని ఈ ఇయర్ ప్రకటించారు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి గులాం ముస్తఫా ఖాన్. సో ఈయనకి కూడా మనకి వీళ్ళిద్దరికి కూడా ఫెలోషిప్ అవార్డ్స్ని, ఐసీసీఆర్ ఫెలోషిప్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది ఈ సంవత్సరం. సో ఐసీసీఆర్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, 9th ఏప్రిల్. అలాగే ఆల్రెడీ మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం. సో నేషనల్ మదర్హుడ్ డే, జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని సో ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 11th ఏప్రిల్ అనేదాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. బీటల్ లీఫ్ ఆయిల్ ఎక్స్ట్రాక్టర్ అనేది మనకి న్యూస్లో ఉంది. సో తమలపాకుల నుంచి జనరల్గా ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఆయిల్లో చాలా మనకి యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ ఉంటాయి. వాటిని మనకి మెడిసిన్స్ తయారీలో కానీ లేకపోతే కాస్మెటిక్స్ అంటాం కదా, సో కాస్మెటిక్స్ తయారీలో కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే దీంట్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ బీటల్ లీఫ్ తమలపాకుల నుంచి ఆయిల్ తీసే ప్రక్రియ చాలా కష్టమైంది. అండ్ ప్రొడక్షన్ కూడా మనం 100% అనుకుంటే 40 to 50% ప్రొడక్షన్ మాత్రమే వస్తుంది. సో దీనివల్ల ఫార్మర్స్ అనేవాళ్ళు నష్టపోతున్నారు. అండ్ దీని నుంచి వచ్చే ఆయిల్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టడానికి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీని స్టార్ట్ చేశారు. దేనికోసం? బీటల్ లీఫ్ నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం. సో తమలపాకుల నుంచి ఆయిల్ని ఎక్కువ పర్సంటేజ్లో ఎక్కువ ఈల్తో వచ్చే విధంగా ఫార్మర్స్కి బెనిఫిటెడ్గా ఒక కొత్త టెక్నాలజీని రూపొందించిన ఇన్స్టిట్యూట్ ఏది అంటే దట్ ఈజ్ ఐఐటి ఖరగ్పూర్. సో ఇది న్యూస్లో ఉంది. అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు? సో రీసెంట్గా బీటల్ లీఫ్ తమలపాకుకి సంబంధించి ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కొత్త టెక్నాలజీని ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని అడగచ్చు. దట్ ఈజ్ ఐఐటి ఖరగ్పూర్. ఇంకొకటి, అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి మెడిసిన్స్లో యూజ్ అవుతాయి. మందుల తయారీలోని, కాస్మెటిక్స్ తయారీలో కూడా యూజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది దీనికోసం ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ టెక్నాలజీ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటో కూడా చూడాలి. ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు తీస్తున్న ఆయిల్ పర్సంటేజ్ కన్నా, ఇప్పుడు వస్తున్న ఆయిల్ పర్సంటేజ్ కన్నా 16% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది మనకి పెరుగుతుంది. ద 16% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ విల్ బి మోర్ యాజ్ కంపేర్ టు ద ప్రాసెస్ అండ్ దట్ పాపులర్లీ యూజ్డ్. ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏదైతే పాపులర్ ప్రాసెస్ ఉంది కదా, ఆ పాపులర్ ప్రాసెస్ ద్వారా ఎంత ఆయిల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దానికి మించిన 16% ఆఫ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ కొత్త టెక్నాలజీని యూజ్ చేసి. దానివల్ల ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతారు, ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మెడిసిన్స్కి అండ్ కాస్మెటిక్ ప్రొడక్షన్కి కూడా ఇది ఈజీగా అందుతుంది అనేది ఒక ఇంపార్టెంట్ డేటా. సో దిస్ ఈజ్ అబౌట్ బీటల్ లీఫ్ ఎక్స్ట్రాక్టర్. అయితే ఇండియాలో మనకి ఈ తమలపాకుల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఏంటి అంటే ఒకటి అస్సాంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. దాని తర్వాత కర్ణాటక అండ్ దాని తర్వాత ఒడిస్సా, చాలా ప్రదేశాల్లో దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు. చాలా స్టేట్స్లో మనకి తమలపాకులు లేదా మనం బీటల్ నట్స్ అంటాం, అవి కూడా ప్రొడక్షన్ ఉంటాయి. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ఎప్పటి నుంచో చూస్తున్న డేటా ప్రకారం
ప్రకారం ద మోస్ట్ పాపులర్ స్టేట్స్ ఇండియా ఏవి అంటే అస్సాము, ఆంధ్ర, కర్ణాటక, ఒడిస్సా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇవ్వచ్చు, ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా తమలపాకుని పండించని రాష్ట్రం అని. దాంట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, గోవా. సో గోవా అనేది అంత మెయిన్ ఇంపార్టెంట్ కాదు. సో అలా ఇంపార్టెంట్ స్టేట్స్ ఏవి అంటే ఈ స్టేట్స్గా మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ బీటల్ లీఫ్ ఎక్స్ట్రాక్టర్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై, విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై, దట్ ఈస్ ఐఐటి ఖరగ్పూర్. సో మనం ప్లేస్ ఆఫ్ ద డే అనొచ్చు. కొన్ని ప్లేసెస్ వార్తల్లో ఉంటాయి, అవి ప్లేసెస్లోకి వస్తే ఒకవేళ ప్లేసెస్ మన కంట్రీకి సంబంధించినవి కాకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. ఈ రెండు విధంగా కూడా చూడొచ్చు. ఒక్కొక్కసారి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, పెరల్ రివర్ అనేది న్యూస్లో వచ్చింది, ఇటీవల వార్తల్లో నిలిచింది, అది ఏ ప్రాంతానికి సంబంధించింది అని. సో అలాంటి న్యూసే ఇది. సో ఫెంగ్విన్ కోల్ మైన్ ఈజ్ ఇన్ న్యూస్. ఫెంగ్విన్ బొగ్గు గని అనేది న్యూస్లో ఉంది. ఫెంగ్వియాన్, ఐఎమ్ సో సారీ, ఫెంగ్వియాన్ బొగ్గు గని న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ఇది చైనాకి ప్రాంతానికి సంబంధించిన బొగ్గు గని. చైనా ప్రాంతంలో ఎక్కడ అంటే జిన్జియాంగ్ అనే ప్రాంతానికి సంబంధించింది. ఇటీవల 22 మంది చైనాకి చెందిన వాళ్ళు ఫెంగ్వియాన్ అనే బొగ్గు గనుల్లో చిక్కుకుపోయి సో చనిపోవడం జరిగింది. సో వాళ్ళని రెస్క్యూ కూడా చూశారు. ఇక్కడ చూడొచ్చు, 8 మైనర్స్ హ్యావ్ బీన్ రెస్క్యూడ్ ఆన్ 21. 21 మంది ఈ బొగ్గు గనుల్లో చిక్కుకుంటే 8 మందిని రక్షించారు. మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో ట్రాప్ అవడం జరిగింది. సో దట్స్ వై ఫెంగ్వియాన్ మైన్ ఈజ్ ఇన్ న్యూస్. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని చూద్దాం. బొగ్గుకి, కోల్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్ కోల్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ మనకి చైనానే. చైనా తర్వాత నెక్స్ట్ ఇంకొక కంట్రీ కూడా ఉంది, ఇండియా. నేను ర్యాంకింగ్ వైజ్గా చెప్పట్లేదు. ప్రపంచంలోని బొగ్గుని ప్రొడ్యూస్ చేసే కంట్రీల్లో చాలా పెద్ద కంట్రీస్, ఒకటి చైనా, రెండోది ఇండియా, సో ఇంకొకటి ఉంది యుఎస్ఏ, అండ్ ఇంకొకటి ఆస్ట్రేలియా, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండోనేషియా. ఈ అన్ని కంట్రీస్ కూడా మనకి బొగ్గుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అయితే బొగ్గుని ఉత్పత్తిని ఎక్కువగా చేసే కంట్రీస్లోనే వన్ ఆఫ్ ద కంట్రీ అయిన చైనా యొక్క ఫెంగ్వియాన్ బొగ్గు గని అనేది న్యూస్లో ఉండడం వల్ల మనకి ఇది ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ లాస్ట్ ప్రీవియస్ డేటా 2018-19 డేటా చూసుకుంటే 3.7 ట్రిలియన్ టన్నుల బొగ్గుని సో చైనా ప్రొడ్యూస్ చేయగలిగింది. అంత పెద్దది ఇది. ఇంకొక విషయం, జనరల్గా కోల్లో మనకి ఎక్కువగా కంటెంట్ ఏముంటుంది అని కూడా అడుగుతారు. సో కోల్లో ఎక్కువగా ఉండే కంటెంట్ ఏంటంటే కార్బన్ అంటాం. అలాగే చాలా ప్యూర్గా ఉండే కోల్ని ఏమని పిలుస్తారు అంటే ఆంథ్రసైట్ అని పిలుస్తారు. సో ఆంథ్రసైట్ ఈజ్ దట్ మెయిన్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్. రెండవ బొగ్గు రకాన్ని ఏమని పిలుస్తారు అంటే బిటుమనస్ అని పిలుస్తారు, బిటుమనస్. అండ్ మూడవ బొగ్గు రకాన్ని ఏమని పిలుస్తారు అంటే పీట్ అని పిలుస్తారు. సో నాలుగవ బొగ్గు రకాన్ని ఏమని పిలుస్తారంటే లిగ్నైట్ అని పిలుస్తారు. అయితే ఇవెందుకు మనకి ఈ బొగ్గు రకాల అవసరం ఉందా అంటే కోల్ న్యూస్లో ఉంది కాబట్టి అవసరం. ప్రపంచంలో బొగ్గుని ఉత్పత్తి చేసే దేశాల్లో చైనాతో పాటు ఇండియా కూడా ఉంది. ఇండియా ఎక్కువగా బొగ్గుని యూజ్ చేసేది ఏది అంటే మనకి బిటుమనస్. రెండో రకం బొగ్గుని ఇండియా ఎక్కువగా యూజ్ చేస్తుంది. ద సెకండ్ టైప్ ఆఫ్ కోల్ విచ్ ఈస్ నోన్ ఎస్ ఎ బిటుమనస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ బై ఇండియా. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. తమిళనాడులో అత్యధికంగా మనకి 4వ రకం అంటే లిగ్నైట్ ఏదైతే ఉందో సో అది ఎక్కువగా దొరుకుతుంది. లిగ్నైట్ ఆఫ్ నైవేలీ అంటాం, అది తమిళనాడులో ఉంది. ఇది ఇండియాకి సంబంధించింది. ఇండియా ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఎక్కువగా ఎక్కువగా ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంది. ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇండియాలో థెర్మల్ పవర్ కోసం ఎక్కువగా మనకి కోల్ అనేది కావాలి. దీన్ని పక్కన పెట్టండి, ఇదంతా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మళ్ళీ ఫెంగ్వియాన్ చూద్దాం. ఫెంగ్వియాన్ బొగ్గు గనుల్లో చిక్కుకుపోయారు అంటున్నారు కదా, ఇది ఇండియాకి, యుఎస్కి, చైనాకి కొత్త ఏం కాదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇండియాలో కూడా మనకి ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం. సో ర్యాట్ హోల్ మైనింగ్ అంటే అర్థం ఏంటంటే చాలా చిన్న డెప్త్ ఆఫ్ ఏరియా తోటి లోపలికి కోల్ బెడ్లోకి వెళ్తారు. సో జనరల్గా మీరు బొగ్గు గని ఎంట్రన్స్ చూస్తేనే అది చాలా చిన్నగా కనిపిస్తుంటుంది. ఇంకా చాలా తక్కువ స్పేస్ తోటి ఈ మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా డెప్త్ ఏరియాకి వెళ్తారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇవి సడన్గా ఫ్లడ్స్ రావడం వల్ల ఈ కోల్ మైన్లో ఇలా జరిగాయి. సో ర్యాట్ హోల్ మైనింగ్లో కూడా సడన్గా ఫ్లడ్స్ వస్తే ఇక్కడ 8 మందిని రిస్క్ చేశారు. ఇలాంటి మైనింగ్లో అసలు రిస్క్ చేసి కాపాడడానికి కూడా కుదరదు. అంత చిన్న దాంట్లోకి వెళ్ళడమే కష్టం. సడన్ గా ఫ్లడ్స్ ఇలాంటివి ఏమన్నా వస్తే పీపుల్ స్ట్రక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది తప్ప అక్కడి నుంచి తీసుకురాలేరు. ఇండియాలో ఇలాంటి సంఘటనలు జరిగాయంటే నార్త్ ఈస్ట్ ఇండియా, భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలలో ర్యాట్ హోల్ మైనింగ్ అనేది చాలా చాలా ఎక్కువ. అండ్ రీసెంట్గా ఇన్సిడెంట్స్ కూడా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగాయి. దరిదాపుగా 300 మంది ఈ ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల చిక్కుకుపోయారు. సో చాలా మందిని రెస్క్యూ చేయాలని చూసినా కాపాడలేకపోయారు. అందుకే భారతదేశం
భారతదేశంలో మనకు ఒకటి ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం, ఎన్జిటి. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ర్యాట్ హోల్ మైనింగ్ అనేది బొగ్గు గనులు లేదా ఏ ఇతర గనుల్లో చెయ్యకూడదు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ని తీసుకురావడం జరిగింది. స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. సో అది రిస్ట్రిక్షన్ తీసుకొచ్చినా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇది ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ కరెంట్ అఫైర్ కూడా. ఫెంగ్వియన్ బొగ్గు మైన్ అనేది మనకి ఎక్కడుందంటే జిన్జియాంగ్ ప్రావిన్స్ అయిన చైనాలో ఉంది. సో చైనా వన్ ఆఫ్ ద టాప్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ దట్ వరల్డ్. దాంతోపాటు ర్యాట్ హోల్ మైనింగ్ అనే దాన్ని ఇండియాలో ఎవరు బ్యాన్ చేశారని అడిగితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సో అది బ్యాన్ చేసింది ర్యాట్ హోల్ మైనింగ్ అనే దాన్ని ఇండియాలో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ట్యాపింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ కశ్మీర్ అనదర్ డే ఇన్ ద ప్యారడైజ్. సో ఇక్కడ మనకి హెడ్లైన్ వచ్చి ట్యాపింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ కశ్మీర్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్ అది ఒక క్యాంపెయిన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 11th నుంచి 13th వరకు. సో జనరల్గా ఈ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చి ఎవరు నిర్వహిస్తున్నారని కూడా అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, అనదర్ డే ఇన్ ప్యారడైజ్ అనే క్యాంపెయిన్ని ఏప్రిల్ 11th నుంచి 13th మధ్యలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్వహించబోతుంది. సో ఈ క్యాంపెయిన్లో ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎగ్జిబిట్ మై రైడ్ టూరిజం ప్రొడక్ట్స్. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మై రైడ్ టూరిజం ప్రొడక్ట్స్ని ఈ దాంట్లో ఎగ్జిబిట్ చేయబోతున్నారు. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ట్యూలిప్ ఫెస్టివల్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ మనకి జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తున్నారు. సో దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గానే ఇప్పుడు ఏప్రిల్ 11th నుంచి 13th మధ్యలో ఈ ప్రోగ్రామ్ని, ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయనున్నారు. సో దీనివల్ల ఏంటంటే జమ్మూ కాశ్మీర్ టూరిజం వైపుగా ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు మనకి మహా అయితే సాఫ్రాన్ గురించి తెలుసు, కుంకుమ పువ్వు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో పండుతుందని తెలుసు, దేవదారు వృక్షాలు అనేవి జమ్మూ కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ అని తెలుసు, అండ్ ట్యూలిప్ అంటే రకరకాల మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి ఈ ఫెస్టివల్లో భాగం అని కూడా తెలుసు. అయితే ఇవేమీ కాకుండా కశ్మీర్ పీపుల్ తయారు చేసే ఎస్పెషల్లీ మైరైడ్ లాంటి ప్రొడక్ట్స్ని సో దీంట్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల అటు కశ్మీర్ టూరిజంగా కింద బాగుపడుతుంది అండ్ కశ్మీర్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్గా అండ్ నేషనల్గా కూడా సో చాలా పాపులర్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సో కశ్మీర్లో ఏప్రిల్ మంత్లో 2 ఈవెంట్స్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. ఒకటి ఆసియాలోనే అతిపెద్దదైన ట్యూలిప్ గార్డెన్ ఫెస్టివల్ని, అది కూడా మిమ్మల్ని అడుగుతారు ట్యూలిప్ గార్డెన్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ గార్డెన్ ఫెస్టివల్లో జరగబోతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేసి దీనికి సపోర్టివ్గా ఏప్రిల్ 11th నుంచి 13th మధ్యలో మైరైడ్ అనే టూరిజం ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏ క్యాంపెయిన్ని నిర్వహించనున్నారు అంటే అనదర్ డే ఇన్ ప్యారడైజ్ అనే దాన్ని. అయితే జమ్మూ కాశ్మీర్ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, అది స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీగా మారిందని. అందుకని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ని గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఒకటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే భారత్ స్కౌట్స్ జమ్మూ కాశ్మీర్ విభాగానికి సంబంధించి ఒక రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ న్యూస్లో ఉంది. రెండోది వచ్చేసి ట్యూలిప్ గార్డెన్ ఫెస్టివల్ వల్ల న్యూస్లో ఉంది. అండ్ మూడోది వచ్చేసి మనకి అనదర్ డే ఇన్ ద ప్యారడైజ్ అంటే ఏప్రిల్ మంత్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఈ 3 అంశాలు కూడా కరెంట్ అఫైర్స్గా నిలిచాయి ఆ ప్రాంతానికి సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సెయింట్ విన్సెంట్ అగ్నిపర్వతం. సెయింట్ విన్సెంట్ అనే వాల్కెనో మనకి న్యూస్లో ఉంది. విన్సెంట్. సో సెయింట్ విన్సెంట్ అగ్నిపర్వతం న్యూస్లో ఉండడానికి కారణం రీసెంట్గా కరేబియన్ దీవుల్లో ఉన్న ఈ అగ్నిపర్వత విస్ఫోటనం చెందడం, పేలడం వల్ల అది న్యూస్లోకి రావడం జరిగింది. అయితే ఈ అగ్నిపర్వతం పేలడాన్ని దీనికి 20 kilometers దూరంలో ఉన్న ఆర్గ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ఆర్గ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రికార్డ్ చేశారు. ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద విస్ఫోటనం క్రియేట్ చేసింది. సో అక్కడున్న పీపుల్ని ఆ ఏరియా నుంచి క్లియర్ చేయమని చెప్పేసి కరేబియన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఆ ఏరియాస్ని వీళ్ళు ఏమని రికగ్నైజ్ చేశారంటే రెడ్ జోన్స్ కింద రికగ్నైజ్ చేశారు. దీని అంతటికీ కారణం ఏంటో చూద్దాం. జనరల్గా అగ్నిపర్వతాల్ని 3 రకాలుగా విడదీస్తారు, యాక్టివేటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టింక్ట్, డోర్నమెంట్ అంటాం. సో ఇది డోర్నమెంట్ రకానికి చెందింది, డోర్మెంట్ వాల్కెనో అంటాం. యాక్టివేటెడ్ వాల్కెనోస్ అనేవి స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ పొజిషన్, వాటి చుట్టుపక్కల కూడా ఏ నివాసాలు కనిపించవు.
నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టింక్ట్ వాల్కనోస్, అంతరించిపోయాయి, ఆల్మోస్ట్ అంతరించిపోయినవని చెప్తాం. డోర్మెంట్ వాల్కనోస్ ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం పేలాయి, అప్పటి నుంచి ఇవి పేలిన దాఖలాలు, విస్ఫోటనం చెందిన దాఖలాలు లేవు. అలాంటి వాల్కనోనే సెయింట్ విన్సెంట్ వాల్కనో. కరేబియన్ ఐలాండ్ అనేది మనకి కరేబియన్ ఐలాండ్ కానీ పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న ఐలాండ్స్ అన్నీ కూడా, ద్వీపాలన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కనోస్ని, క్రియాశీల అగ్నిపర్వతాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. అయితే దానికి చెందిన విన్సెంట్ వాల్కనో భిన్నంగా డోర్మెంట్ వాల్కనో 1979లో ఒకసారి పేలింది, అక్కడి నుంచి లేదు ఇంకా. అయితే దాని చుట్టుపక్కల చాలామంది పీపుల్ అనే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సడన్గా అనుకోకుండా ఈ వాల్కనో పేలింది. అందుకని ఆ ఏరియాని ఏ జోన్స్ కింద ప్రకటించారంటే రెడ్ జోన్స్ కింద ప్రకటించారు. ఇదంతా కూడా ఏ ఎయిర్పోర్ట్ నుంచి, మిమ్మల్ని ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్లీ ఆర్గ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఐలాండ్ ఆర్ విచ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంటారు. సో దట్ ఈస్ అ కరేబియన్ ఐలాండ్. Vincent volcano is recently erupted. It is in news. It is belongs to that which island? That is a Caribbean island. లేకపోతే 1979లో విన్సెంట్ వాల్కనో యొక్క స్టేటస్ ఏంటి అంటే డోర్మెంట్ వాల్కనో, అవక్షేపణ అగ్నిపర్వతం. మరి ఇప్పుడు ఏంటి అంటే క్రియాశీల అగ్నిపర్వతం. ఆల్రెడీ మనకి డొనాల్డ్ ట్రంప్ టైంలో కూడా ఒకటి జరిగింది. 2018 టైంలో మనకి కిలౌయి వాల్కనో అంటాం, హవాయియన్ ఐలాండ్లో ఉంది. అది ఇంతే విస్ఫోటనం చెందింది. ఇది కూడా యాక్టివేటెడ్ వాల్కనోనే. ఇది హవాయియన్ ఐలాండ్కి చెందింది. అయితే ఇప్పుడు పేలిన విన్సెంట్ వాల్కనో మాత్రం ఏ ఐలాండ్స్కి చెందింది అంటే కరేబియన్ దీవులకి చెందింది. సో దట్ ఈస్ అబౌట్ విన్సెంట్ వాల్కనో.